నమస్తే అండి, ఏం చేస్తుంటారు? అగ్రికల్చర్ అండి. ఓకే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు వస్తేనే రైతులను పట్టించుకోడు, రైతులను మోసం చేస్తాడు అని జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా అదే మాట అనేవాళ్ళు. అది నిజమే అనుకోవాలంటారా? అంటే గతంలో సంగతి అయితే మనకు తెలియదండి. ప్రజెంట్ అయితే రైతులను పట్టించుకుంటున్నాడు. కానీ ఏంటంటే కొన్ని పరిస్థితులు మన వాతావరణం అనుకూలించలేదు, వర్షాలు లేవు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి కొంచెం ఛాన్స్ దొరికింది అలా అనటానికి. వర్షాలు పడతాయి, మనం ప్రకృతి అనుకూలించినప్పుడు మనం ఏం చేయలేం కదా. ఇప్పుడే రైతులను బాగానే పట్టించుకుంటున్నాడు. నేను ఒక రైతుగా చెప్తున్నాను. అంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే వరికి మద్దతు ధర ప్రకటించలేకపోయారు, లేదంటే గనక పొగాకు మద్దతు ధర ప్రకటించలేకపోయారు. ఇవన్నీ కాదనుకుంటే మామిడికాయలకి మద్దతు ధర ప్రకటించకుండా అందరినీ మోసం చేశాడు చంద్రబాబు నాయుడు గారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా చెప్తున్నమాట. మరి అంటే ఇప్పుడు పొగాకు మద్దతు ధర ప్రకటించలేదంటే ఎక్స్పోర్ట్ ఉండాలి కదండి. అదొకటి ఏంటంటే రైతులు కొంత ఆశతో ఏం చేస్తున్నారంటే ఏ సంవత్సరం ఆ సంవత్సరం అమ్మట్లేదు, వాళ్ళు స్టాక్ పెడుతున్నారు ఏసీల్లో అట్లా. దానివల్ల ఏంటంటే మెటీరియల్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు పొగాకు కానీ మిరపకాయ కానీ ఇవన్నీ ఏంటంటే ఏసీల్లో పెట్టి రేట్ వస్తుంది అని చెప్పి స్టాక్ పెడుతున్నారు. దానివల్ల ఏంటంటే లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ మొత్తం ఎక్కువ అయిపోతున్నాయి. అలా ఎక్కువ ఉండేదానికి మరి ఎక్కువ ప్రోడక్ట్ ఉండేదానికి రేటు తగ్గిద్ది కదండి. ఇప్పుడైతే మిరపకాయ రేటు బాగానే ఉంది. మేము మామిడికాయలు అంటారా ఎక్స్పోర్ట్ తగ్గిందంట. అది అయినా బాగానే మీరు రోడ్ల మీద మేము కొన్నాము, బాగానే ఉన్నాయి మామిడికాయలు, బాగున్నాయి, రేటు కూడా బాగానే ఉంది. ఒక పొగాకు అంటారా మేము పండించాం కాబట్టి దాని గురించి పెద్దగా ఐడియా లేదు. ఎక్కువ పండించే పంట ఇది. వరికి అసలు ఈ సంవత్సరం ధాన్యం కొనుగోలు కూడా చేయకుండా రైతులను మోసం చేశాడు అంటున్నారు కదండి. ఇప్పుడు 2900 3000 ఉంది, మినిమం 2800 ఉంది రేటు, మంచి రేటు ఉంది. అది ఫస్ట్ లో అమ్ముకున్నారు, అమ్ముకున్నప్పుడు కొంచెం వెయిట్ ఎక్కువ వస్తుంది కదండి, పచ్చిగానే అమ్ముకున్నారు. ఇప్పుడు ఉంచుకున్న వాళ్ళకి రేటు బాగానే వచ్చింది, 2500 నుంచి 3000 ఉంది, రేటు బాగానే ఉంది. దానివల్ల ప్రాబ్లం అయితే లేదు, రైతులు అయితే అసంతృప్తిగా లేరు. అది ఇప్పుడు పథకాలు సూపర్ 6 అంటూ పథకాలు ప్రకటించారు. ఈ సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. మరి దానికేం చెప్తారు? వెన్నుపోటు పొడిచాడు అవన్నీ వాళ్ళంతే చెప్తారండి. కానీ గత ప్రభుత్వం కన్నా పథకాలు బాగానే ఇస్తున్నాడు. కాకపోతే ఏంటంటే కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చారండి. ఇప్పుడు మేము హార్డ్కోర్ తెలుగుదేశం పార్టీ అయితే ఏంటంటే ఇప్పుడు గత గవర్నమెంట్ ఎవరికైతే ఇచ్చిందో వాళ్ళకే ఇస్తున్నారు. మా అన్ని తీసేశారు, మాకు రేషన్ కార్డు కూడా ఇవ్వాలి లాస్ట్ టైం. ఇప్పుడు రేషన్ కార్డు తీసుకున్నాము, తల్లికి వందనం మాకు లేదు. అంటే రైతుగా 3 ఎకరాలు మాగాని కన్నా ఎక్కువ ఉంటే తల్లికి వందనం ఎవరంట. గత ప్రభుత్వం పెట్టింది అయ్యే ఫాలో అవుతున్నారు. ప్లస్ వీళ్ళు గత ప్రభుత్వంలో ఏ అయితే స్టూడెంట్స్కి ఇచ్చారో వాళ్ళకే ఇస్తున్నారు. అది నిజంగా కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారా లేకపోతే గత ప్రభుత్వం ఫేక్గా రాసుకుందా అవన్నీ ఏమి అసలు రీవెరిఫికేషన్ లేదు, ఏమి లేదు. అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తున్నామని చెప్తున్నారు కదా. అదే పిల్లలకి మీరేమో ఒక్కళ్ళకే ఇస్తున్నారనే మాట అంటున్నారు కదా, నిజంగా కాదంటారా? అంతమంది పిల్లలు ఉంటే ఇస్తున్నారు కానీ నాలాంటోడు పిల్లల్ని తీసేశారు గత గవర్నమెంట్. జాయిన్ చేయలేదంటారు. కొత్తగా అసలు రీవెరిఫికేషన్ చేయాల, జాయినింగ్ దేవుడు ఎరుగు, రీవెరిఫికేషన్ అసలు నిజంగా స్టూడెంటా కాదా ఏంటి. ఇప్పుడు గత గవర్నమెంట్ లో లాస్ట్ టైం వచ్చిన న్యూస్లో ఏంటంటే అసలు స్టూడెంటే లేకుండా వాళ్ళు కావాలని కొన్ని రాసుకొని వాళ్ళు జేబులో వేసుకున్నారు అన్నారు. అది నిజం అబద్ధం మనకైతే తెలియదు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాక రీవెరిఫికేషన్ చేయాలి కదా. రీవెరిఫికేషన్ చేసి ఇప్పుడు కొంతమందిని యాడ్ చేయాలి కదా. ఇప్పుడు మాకు రేషన్ కార్డు అయితే ఇచ్చారు, మీదేంది ప్రాబ్లం అంటే డ్యూ టు అది వెట్ ల్యాండ్ ఉందని చెప్పారు. అంటే 3 ఎకరాల కన్నా వరి ఎక్కువ పొలం ఉంటే ఇవ్వనన్నారు. అంటే మేము రైతులకు పొలాలు కాకేమో ఉంటాయండి, మాకేం బిజినెస్లు ఉండవు కదా. ఇప్పుడు 3 ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉందంటే తల్లికి వందనం ఏమనంటే రైతులకి కూడా. ఇవన్నీ ఒక ఎత్తు అనుకుంటే గనక ప్రధానంగా అసలు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, మొత్తం సంక్షోభమే అంటున్నారు. అది నిజమే అనుకోవాలంటారా? అభివృద్ధి ఏంటంటే కళ్ళకి కనిపిస్తుంది కదా. ఫస్ట్ మనకు ప్రాబ్లం ఏంటంటే రోడ్లు అన్ని గుంతలే. లాస్ట్ గవర్నమెంట్ అవి వెళ్ళిపోయే వరకు కూడా మొత్తం గుంటలే, చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి వచ్చి. ఇప్పుడు చూడండి ఎక్కడ చూసినా అద్దాలాగా ఉన్నాయి రోడ్లు. డ్రైనేజ్ వ్యవస్థ వేస్తున్నారు, ఇప్పుడు గుంటూరు బ్రిడ్జి కడుతున్నారు, మంచి పనులు చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇన్కమ్ లేదు, మ్యాక్సిమం ఇన్కమ్ అయితే లేదు. ఇన్కమ్ అంతా లిక్కర్ మీదే వస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ లేవు, ఏం లేవు, రియల్ ఎస్టేట్ కూడా అంత లేదు. కాబట్టి ఏదో వాళ్ళు బాధలు వాళ్ళు పడుతున్నారు. ఏ బాధలు పడైనా వాళ్ళు చేయాల్సినవి చేస్తున్నారు, పింఛన్లు ఇస్తున్నారు, అభివృద్ధి పనులు చేస్తున్నారు. గవర్నమెంట్ ఇప్పుడు మొత్తం కంపెనీలు వస్తున్నాయి, పెద్ద కంపెనీలు వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఇంకేదో ఒకటి బురదజాలాలి కాబట్టి లాస్ట్ గవర్నమెంట్ అలా చెప్తుంది. అది వీళ్ళకి సూపర్గా చేస్తున్నారు. లోకేష్ అయితే సూపర్, చెప్పే పని లేదు, మంచి టాలెంట్గా తయారయ్యాడు. అసలు లోకేష్ మామూలుగా కాదు. ఇప్పుడు ఎట్లా అంటే కొలువులో పెట్టి కొట్టి
ఇనుం గనక మంచిగా ఆయుధాల తయారవుతుంది అట్లా తయారయ్యాడు లోకేష్ అయితే ఇప్పుడు. రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు జరుగుతున్న దోచుకో దాచుకో పంచుకో తినుకో అనే నినాదంతో కూటమి ప్రభుత్వం వెళ్తుంది తప్పితే ఏమీ లేదు అంటున్నారు కదండి మరి. వాళ్ళు చేసిన పని వాళ్ళు అట్లా ఇండైరెక్ట్ గా వీళ్ళు అంటున్నారండి. వాళ్ళు చేసిన పని అది తెచ్చుకున్నారు, అప్పులు తెచ్చారు, దోసుకున్నారు, దాచుకున్నారు. వాళ్ళు చేసిన దాన్ని వీళ్ళకి అంటగడుతున్నారు అంతే తప్పితే ఇప్పుడు నువ్వు దోసుకున్నారు, తెచ్చారు, దాచుకుంటున్నారని అదేదో చెప్పదు, నిరూపించవచ్చు కదా, ఏదో మొత్తం ఆధారాలతో ఇవ్వచ్చు కదా. అలాంటి ఏం లేవండి. ఇది బాగా చేస్తారు. అలా కదండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది. ప్రశ్నించే గొంతుకును అనగదొక్కుతుంది కూటమి ప్రభుత్వం. ఈ ప్రశ్నించే వాళ్ళనంతా అరెస్ట్ చేస్తుంది తప్పుడు కేసులతోటి అంటున్నారు కదా, మరి దానికి ఏం చెప్తారు? రెడ్ బుక్ అసలు అవసరం లేదండి. రెడ్ బుక్ ఎందుకంటే వాళ్ళే పబ్లిక్ అన్ని తప్పులు చేస్తున్నారు. బయటకు వచ్చి రప్ప రప్ప అని మాట్లాడతారు, ఒక సీఎంని బూతులు తిడతారు, మన పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిడతాడు, లోకేష్ గారిని బూతులు తిడతారు. వాళ్ళందరికి వాళ్ళే వచ్చి కావాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని రెచ్చగొడుతున్నారు. అంటే రెచ్చగొట్టి మళ్ళీ ఏదో ఒక మాట అనిపించుకొని దాన్ని ఏదో ఒక రాజకీయం చేయాలి, మొత్తం రచ్చరచ్చ చేయాలి, గోలు చేయాలి, అల్లరిని సృష్టించాలని చెప్పి అట్లా వాళ్ళు రెచ్చగొడుతున్నారు కూటమి ప్రభుత్వాన్ని తప్పితే ఏం లేదండి ఇక్కడ. ఇప్పుడు జోగి రమేష్ గారి మీద కానీ లేదంటే సీతారామరాజుని అన్యాయంగా అరెస్ట్ చేశారు. వీళ్ళందరూ అంతా తెలుస్తాను, నేను అధికారంలోకి వస్తాను 2029, నేను రాగానే 2.0 పరిపాలన ఉంటుంది అంటున్నారు కదా మరి. అంటే జోగి రమేష్ గారిది అంటే వాళ్ళదేదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నారు, వాళ్ళే కంప్లైంట్ ఇచ్చింది. వాళ్ళ కంప్లైంట్ ప్రకారం వాళ్ళని ఇంట్రాగేషన్ అవి చేస్తున్నారు కానీ పోలీసులు అదేం వీళ్ళేం కక్షపూరితంగా చేసింది లేదు. 2029 అధికారం మాదే, మేము వస్తే 2.0 ఉంటుంది, రప్ప అని అంటున్నారు కదా, మరి దానికి ఏం చెప్తారు? 2029 అధికారం వైసీపీ గవర్నమెంట్కి రావాలంటే వాళ్ళ తీరు మారాలండి. ఫస్ట్ ఏంటంటే జనాల్లోకి వచ్చినప్పుడు మంచిగా మాట్లాడాలి. మేము వాళ్ళని నరుగుతాం వీళ్ళని నరుగుతాం అంటే జనాలకు భయం వేస్తుంది, వీళ్ళు వస్తే ఎంత రాజకీయం చేస్తారని. బయటకు వచ్చినప్పుడు మా పద్ధతిగా మనం మంచిగా మాట్లాడాలి. మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పాం కానీ మేము వస్తే అది చేస్తాము 2029 వరకు ఆగండి, 2029 రప్ప అంటే జనాలు ఇప్పుడే భయపడుతున్నారు. ఇంకా వీళ్ళు వస్తే ఇంకెంత భయపెడతారో ఇంకెంత రాజకీయం చేస్తారని చెప్పి నేను చాలా మంది సైకాలజీ విన్నాను, ఇంకా అనుకోవటం మాట్లాడుకోవటం విన్నాను నేను. అంటే ఎందుకంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పదాన్ని కూడా ఖండించలేని పరిస్థితిలో ఉన్నారు. అది ముఖ్యంగా నిందితులను మాత్రమే పరామర్శిస్తున్నారు. ఎలా చూడాలంటారు? మేము అధికారంలోకి వస్తాం, ఇప్పుడు అందరిని అరెస్ట్ చేస్తాం మేము అని చెప్పి ఆయన కూడా పబ్లిక్ స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా మరి. అవన్నీ ఉత్తమ మాటలండి. అది ఎంత ఏంటంటే ముందే వీళ్ళ జోలికి రాకుండా పోలీసులు కానీ కొంత వ్యవస్థ కానీ రాకుండా ముందలే బెదిరించడం దాన్ని. మేము వస్తే 2029 అది చేస్తాం ఇది చేస్తాం అంటే ఏమో రేపు ప్రజల నాడు ఎట్టుంటో తెలియదు, నిజంగా పొరపాటున వస్తే మనల్ని ఏమైనా చేస్తాడేమో అనే ఒక భయం క్రియేట్ చేస్తున్నాడు అనమాట. భయం క్రియేట్ చేయడం అంతే భయం క్రియేట్ చేయడం తప్పితే అవకాశం లేదంటే నాకు తెలిసి అయితే ఇప్పుడు వీళ్ళు పబ్లిక్ గా మీటింగులు చూస్తుంటే నాకైతే వచ్చే అవకాశం లేదండి. వీళ్ళకి ఏంటంటే రావాలని కోరిక కూడా లేనట్టుంది. ఎవరి ఇష్టానుసారం మాట్లాడుతున్నారండి, పద్ధతిగా మాట్లాడటమే లేదు, ఏం లేదు, ఎవరి ఇష్టానుసారం వాళ్ళుగా మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటే బాగానే ఉంటది. పద్ధతి మార్చుకోకపోతే కష్టం అంటారు. చాలా కష్టం, అంటే కామన్ గా చెప్తున్నా నేను అది. థ్యాంక్ యూ.